ఐఫోకస్. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతుంది. బీజేపీ తన మేనిఫెస్టోలో ఛత్తీస్గఢ్ ఓటర్లపై వరాల జల్లు కురిపించింది. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి మేనిఫెస్టో రూపొందించామని చెబుతున్న బీజేపీ ఏ వర్గాలకు ప్రాధాన్యతనిచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. ఛత్తీస్గఢ్ లో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పలు హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ. వివాహిత మహిళలు, నిరుద్యోగులు, రైతులపై వరాల జల్లు కురిపించింది బీజేపీ. మేనిఫెస్టోలో ఉన్న కీలక హామీలేంటి? ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రజలకు బీజేపీ వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పలు హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. సమాజంలోని అన్ని వర్గాల నుంచి 2 లక్షలకు పైగా అభిప్రాయాలను తీసుకుని దీనిని రూపొందించినట్లు మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ విజయ్ బఘేల్ బోల్ తెలుపగా, ఈ మేనిఫెస్టోను కేంద్ర మంత్రి అమిత్ షా విడుదల చేశారు. బీజేపీ మేనిఫెస్టోలో మహిళలకు, నిరుద్యోగులు, రైతులకు పెద్దపీట వేసింది. అంతేకాదు రాష్ట్రంలోని పేదలకు ఆర్థిక సహాయం వంటివి ఇందులో కీలకంగా ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీ వారి నుంచి అభిప్రాయాలను తీసుకోగా, ప్రజామోద్యమైన మేనిఫెస్టోను రూపొందించే ప్రయత్నం చేయడం కాస్త చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ తన మేనిఫెస్టోలో వివాహిత మహిళలు, నిరుద్యోగులకు, రైతులు సహా పలు వర్గాల ప్రజలకు వరాల జల్లు కురిపించింది. మోదీకి గ్యారంటీ 2023 పేరుతో బీజేపీ అగ్రనేత, హోంమంత్రి అమిత్ షా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్లో అధికారంలోకి వస్తే వివాహిత మహిళలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం చేస్తామని అమిత్ షా తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో భర్తీ చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు రాష్ట్రంలోని పేద కుటుంబాలకు 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు అమిత్ షా. బీజేపీ మేనిఫెస్టో ఒక తీర్మాన లేఖ అని అమిత్ షా అన్నారు. తాము ఏ రాష్ట్రాన్ని స్థాపించామని, అనంతరం అభివృద్ధిలో చేర్చాలని అమిత్ షా అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ను పూర్తి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. కృషి ఉన్నతి యోజన కింద ఎకరాకు 21 క్వింటాళ్ల పంటను సేకరిస్తామని, వివాహిత మహిళలందరికీ ఏడాదికి 12,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించామని అమిత్ షా చెప్పారు. 2 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రధానమంత్రి యోజన కింద 18 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, ట్యాప్ల ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు అందిస్తామని, అలాగే భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా 10,000 ఆర్థిక భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు క్వింటా ధాన్యాన్ని 3,100కు కొనుగోలు చేస్తామని, అలాగే భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా 10,000 ఆర్థిక సాయం చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని బీజేపీ 15 ఏళ్లు పాలించిందని, తమ పాలనలో బీమారు రాష్ట్రం నుంచి మెరుగైన రాష్ట్రంగా తీర్చిదిద్దామని అమిత్ షా అన్నారు. మరోసారి తాము అధికారంలోకి వస్తే వచ్చే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ను పూర్తిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో టెండు పట్టాను స్టాండర్డ్ బ్యాగ్ కింద 5,500 కొనుగోలు చేస్తామని ప్రకటించారు. అదనపు సేకరణ కోసం 4,500 బోనస్ ప్రకటిస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ యోజన, ఆరోగ్య పథకం కింద 10 లక్షల వరకు అందజేస్తామని ప్రకటించారు. 500 కొత్త జన్ ఔషధి కేంద్రాలు, చౌకగా అందుబాటులో మందులు ఉంచుతామని ప్రకటించారు. ఈ హామీల్లో 500కే గ్యాస్ కనెక్షన్, కళాశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం, ఎయిమ్స్లో నమోదైన ప్రతి డివిజన్లోనూ సిమ్ల తయారు, ఛత్తీస్గఢ్లోని 5 శక్తిపీఠాల అభివృద్ధి సహా ఛత్తీస్గఢ్లోని పేద ప్రజలకు అయోధ్యలో రామ్లాలా దర్శన్ పథకం వంటివి ఉన్నాయి. పండరియా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ పార్టీపై అమిత్ షా విరుచుకుపడ్డారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ను కాంగ్రెస్ ప్రీపెయిడ్ సీఎంగా అభివర్ణించారు. బఘేల్ టాక్ టైం చెల్లుబాటు ముగిసిందని అమిత్ షా ఎద్దేవా చేశారు. ప్రజలను ఉద్దేశిస్తూ మీరు ఓటు ఎమ్మెల్యేను ఎన్నుకోవడానికి వేయవద్దని, ఛత్తీస్గఢ్ భవిష్యత్తు కోసం ఓటేయండని పిలుపునిచ్చారు. మీ ఓటు నక్సలిజాన్ని అంతం చేసి ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రదేశంగా
మార్చాలని సీఎం భూపేష్ బఘేల్ రాష్ట్ర ప్రజల సొత్తును లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. బఘేల్ కేవలం రాజకీయంగా అభివృద్ధి చెందాలనుకునే వ్యక్తి అని, ఆయన రాష్ట్రానికి మేలు చేయలేరంటూ విమర్శించారు. అందుకే బఘేల్ను కాంగ్రెస్కు ప్రీపెయిడ్ సీఎం అని అంటున్నాను అని అమిత్ షా విమర్శించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 90 స్థానాలకు గాను 68 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 15 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితమైంది. జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ 5 సీట్లు, బీఎస్పీ 2 స్థానాల్లో విజయం సాధించింది. ఛత్తీస్గఢ్లో నవంబర్ 7, 17న 2 విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో గత ఎన్నికల్లో కోల్పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తోంది బీజేపీ. తాజాగా విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో సమాజంలోని కీలక వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోను ప్రకటించింది బీజేపీ. మరి బీజేపీ మేనిఫెస్టో ప్రజలను ఏ మేరకు ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఛత్తీస్గఢ్ ఓటర్లకు వరాల జల్లు కురిపించిన బీజేపీకి అధికారం కట్టబెడతారో లేదో చూడాలి. ఛత్తీస్గఢ్ లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ మెజారిటీ వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోను రూపొందించే ప్రయత్నం చేసింది. నిరుద్యోగులు, మహిళలు, రైతులకు వరాల జల్లు కురిపించిన బీజేపీ ఆశలు నెరవేరుతాయా లేదా అనేది మరికొన్ని రోజుల్లోనే తెలియనుంది.